హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. స్టేట్మెంట్స్ దేనికి సంబంధించినవి అంటే ఏ యాక్షన్ సమ్మిట్ జరిగింది, గ్రాండ్ ప్యారిస్ ఫిబ్రవరి 2025. ఫిబ్రవరి 2025 ప్యారిస్లో ఏ యాక్షన్ సమ్మిట్ జరిగింది, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏవి కరెక్టో అని అడిగారు ఇచ్చిన స్టేట్మెంట్స్లో. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే మనకి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ అంటే మనకి అవి తెలుసా తెలియదా అంతే. మనకి ఇవి కరెంట్ అఫైర్స్ న్యూస్లో కవర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఏ యాక్షన్ సమ్మిట్ ఫిబ్రవరి 2025 కోచైర్డ్ విత్ ఇండియా. ఇండియా అనేది కోచైర్ చేసిందా. నెక్స్ట్ ద ఈవెంట్ బిల్డ్స్ ఆన్ ది అడ్వాన్సెస్ మేడ్ అట్. ఇక్కడ జరిగిన సమ్మిట్ ఇది అడ్వాన్సెస్ మేడ్ అట్. దీనికి ముందు సమ్మిట్స్ జరిగాయి కదా, వాటి గురించి చెప్తున్నారనమాట. ఫస్ట్ వచ్చి బ్లెచ్లీ పార్క్ సమ్మిట్ హెల్డ్ ఇన్ 2023. ఇది మనకు తెలుసా, బెచ్లీ పార్క్ సమ్మిట్ 2023లో జరిగిన సమ్మిట్ బెచ్లీ పార్క్లో జరిగిందా. నెక్స్ట్ సియోల్ సమ్మిట్ 2024 ఏఐకి సంబంధించిన సమ్మిట్ సియోల్లో జరిగిందా. సో ఈ విషయాలన్నీ మనకు తెలుసుంటే ఫస్ట్ స్టేట్మెంట్ మనం కరెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి ఏ యాక్షన్ సమ్మిట్ జరిగింది కదా ప్యారిస్లో ఫిబ్రవరి 2025, కోచైర్ చేసింది ఇండియా ఫ్రాన్స్తో పాటు. సో ఫస్ట్ ఇది కరెక్ట్ అయింది. నెక్స్ట్ దీనికి ముందు జరిగిన సమ్మిట్స్ వచ్చి బ్లెచ్లీ పార్క్ సమ్మిట్ జరిగింది యూకేలో 2023లో. నెక్స్ట్ సియోల్ సమ్మిట్ జరిగింది 2024లో రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయిందనమాట. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి అలాంగ్ విత్ అదర్ కంట్రీస్ యుఎస్ అండ్ యూకే ఆల్సో సైన్ ద డిక్లరేషన్ ఆన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఏఐ. సో మనకి ఒక డిక్లరేషన్ అనేది జరిగిందనమాట. ఏ యాక్షన్ సమ్మిట్ జరిగింది కదా ప్యారిస్ 2025 కోచైర్డ్ విత్ ఇండియా. ఒక డిక్లరేషన్ జరిగింది, దాంట్లో మనకి యుఎస్ యూకే సైన్ చేశారు అంటున్నారు. ఆ డిక్లరేషన్ సైన్ చేయలేదన్నమాట. యుఎస్ అండ్ యూకే రిఫ్యూజ్ టు సైన్ ద డిక్లరేషన్. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అనమాట. మనకు కరెక్ట్ స్టేట్మెంట్ సరిగా కాబట్టి ఏ అనేది ఆన్సర్ అవుతుంది. స్టేట్మెంట్ 1 ఓన్లీ కరెక్ట్ అనమాట. మనం ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు చూసుకుంటే ఇండియా ఫ్రాన్స్ జాయింట్ స్టేట్మెంట్ ద విజిట్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఫ్రాన్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ జరిగింది కోచైర్డ్ విత్ ఇండియా ఫ్రాన్స్. కోచైర్డ్ అనమాట ఇండియా ఫ్రాన్స్. మనకి మైల్ స్టోన్స్ ఇది అడ్వాన్సెస్ అని చెప్పారు కదా. బ్లెచ్లీ పార్క్ నవంబర్ 2023 అదే కదా మనకి ఇచ్చింది, బ్లెచ్లీ పార్క్ 2023. నెక్స్ట్ సియోల్ మే 2024. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పాలంటే మనకి అక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, మనకి ఏ యాక్షన్ సమ్మిట్ 2025 ప్యారిస్లో జరిగింది కదా, ఇండియా అనేది కోచైర్ చేసింది కరెక్ట్. నెక్స్ట్ దానికి ముందు జరిగిన సమ్మిట్స్ బెచ్లీ పార్క్ ఆ ప్లేస్ కరెక్టా. నెక్స్ట్ ఇయర్ 2023 ఓకే. నెక్స్ట్ తర్వాత సియోల్ 2024 ఓకే. సియోల్ 2024, బెచ్లీ పార్క్ 2023. నెక్స్ట్ 2025 ప్యారిస్లో జరిగిన ఏ యాక్షన్ సమ్మిట్ కోచైర్డ్ విత్ ఇండియా. ఈ విషయాలన్నీ మనకు తెలుసుంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనం కరెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో మనకి న్యూస్లో కూడా ఉంటుంది, ఇండియాస్ ఆపర్చునిటీ అట్ ఏ యాక్షన్ సమ్మిట్ యాజ్ ఏ కోచైర్ ఆఫ్ ప్యారిస్ మీటింగ్. ఇండియా కోచైర్ చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి హెడ్డింగ్లోనే ఉంటుంది ప్యారిస్ ఏ యాక్షన్ సమ్మిట్
US and UK refused to sign the declaration to ensure open, inclusive, ethical AA. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అనమాట. US అండ్ UK refused to sign the declaration. తర్వాత ప్యారిస్ AA సమిట్, వై వోంట్ US UK సైన్ ద గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్యాక్ట్. ఎందుకు సైన్ చేయట్లేదంటే వాళ్ళు, ఇది మనకి డిక్లరేషను, ఎన్ష్యూరింగ్ ఏ ఈజ్ ఓపెన్, ఇంక్లూజివ్, ట్రాన్స్పరెంట్, ఎథికల్, సేఫ్, సెక్యూర్ అండ్ ట్రస్ట్ వర్తి. సో ఈ డిక్లరేషన్ని యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ రెఫ్యూజ్ టు సైన్. యునైటెడ్ స్టేట్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ రెఫ్యూజ్ టు సైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమిట్ డిక్లరేషన్ అనమాట. సో మనకి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ వారు కూడా నీట్గా కవర్ చేస్తారు. ఇక్కడ కీ టేక్ అవేస్ ఫ్రమ్ ది ఏ యాక్షన్ సమిట్లో మనకి ఇక్కడ చూసారు కదా, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఏ డిక్లరేషను. ఫస్ట్ స్టేట్మెంట్ US అండ్ UK రిఫ్యూజ్ టు సైన్ ద సమిట్స్ డిక్లరేషన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఏ. సో ఈ స్టేట్మెంట్ మనకి సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు, సైన్ చేశారని ఇచ్చారు, మనకి సైన్ చేయలేదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అయింది. సో నెక్స్ట్ కీ ఆబ్జెక్టివ్ డిక్లరేషన్ చూసుకోండి. ఇవి యాక్సెసిబిలిటీ ఆఫ్ ఏఏ, ట్రస్ట్ అండ్ సేఫ్టీ, ఎకనామిక్ అండ్ లేబర్ మార్కెట్ డెవలప్మెంటు, సపోర్ట్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. నెక్స్ట్ ఇలాంటివి చూసుకోండి, ఇంపార్టెంట్ ఇవి. కోయలేషన్ ఫర్ సస్టైనబుల్ ఏఏ లాంచ్డ్. ఒక కోయలేషన్ అనేది ఏర్పడింది అనమాట సస్టైనబుల్ ఏఏకి సంబంధించింది. దాంట్లో మనకి యూకే జాయిన్ అయింది. జాయిన్ అవ్వలేదని ఇస్తే రాంగ్ అవుతుంది. సో అది ఇలా US కూడా జాయిన్ అయింది. నెక్స్ట్ కరెంట్ ఏఏ అనేది గ్లోబల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏఏ ఫౌండేషను స్టార్ట్ అయింది. దాని పేరు వచ్చి కరెంట్ ఏఏ అనమాట. సో అది ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మనం కాన్సెప్ట్ చూసాం కదా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏఏ యాక్షన్ సమిట్ హెల్డ్ ఇన్ గ్రాండ్ ప్యాలే, ప్యారిస్ ఇన్ February 2025. కోచైడ్ విత్ ఇండియా. కరెక్టే కదా, కరెక్టే. ద ఈవెంట్ బిల్డ్స్ ఆన్ ది అడ్వాన్సెస్ మేడ్ అట్ ది ప్రీవియస్ సమిట్స్ చెప్తున్నారు. బ్లెచ్లీ పార్క్ సమిట్ హెల్డ్ ఇన్ 2023. కరెక్టే కదా. నెక్స్ట్ సియోల్ సమిట్ హెల్డ్ ఇన్ 2024. సో కరెక్టే. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మొత్తం కరెక్టే. ఈ ఫస్ట్ స్టేట్మెంట్లో మనం దీన్ని ఇన్కరెక్ట్ చేయాలంటే చాలా చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ సియోల్ సమిట్ ఉంది, 2024 ప్లేస్లో నేను 2023 అని పెడతా, అప్పుడు ఇన్కరెక్ట్ అయిపోతుంది స్టేట్మెంట్. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. నెంబర్స్, ప్లేసెస్ మనం చెప్పాం కదా, నెంబర్స్, ప్లేసెస్. సో నెక్స్ట్ తర్వాత అలాంగ్ విత్ అదర్ కంట్రీస్ US అండ్ UK ఆల్సో సైన్ ద డిక్లరేషన్ ఆన్ ది ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఏ అన్నారు. సో ఇన్కరెక్ట్. సైన్డ్ కాదు, రెఫ్యూజ్ టు సైన్ అని ఉంటే కరెక్ట్ అయింది. సో మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి ఏ అనేది ఆన్సర్. 1 ఓన్లీ, ఫస్ట్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండియాలో మిగతా కాన్సెప్ట్ కూడా చూసుకోండి. మనం ప్రజెంట్లో ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాం, స్మార్ట్ మొబిలిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్లో, అగ్రికల్చర్లో, ఎడ్యుకేషన్లో, హెల్త్ కేర్లో, స్మార్ట్ సిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ప్రజెంట్ యూజ్ ఉంది. నెక్స్ట్ ఇండియా ఏఐ మిషన్. సో ఇండియా ఏఐ మిషన్ గురించి చూసుకోండి, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇండియా ఏఐ అంటే ఇంప్లిమెంటెడ్ బై ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ IBD అండర్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో మనకి అవుట్లే ఎంత ఉంది, మనకి ఇలాంటి నెంబర్స్ ఇస్తుంటారు. సో ఇలాంటి నెంబర్స్ చూసుకోండి, బడ్జెట్ అవుట్లే ఎంత ఉంది ఇండియన్ ఏఐ మిషన్కి. సో అది నెక్స్ట్ ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటి. మిషన్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ కాంప్రహెన్సివ్ ఎకోసిస్టమ్ catalyzing AI innovation through strategic programs and partnership across the public private sectors. బడ్జెట్ అవుట్లే. నెక్స్ట్ మనకి ఏఐ రీసెర్చ్ ఏ విధంగా ఉంది ఇండియాలో. సో ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి, అడ్వాన్సెస్ మన కరెంట్ అఫైర్స్లో న్యూస్లో చూసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏమైనా ప్రోగ్రెస్ కోసం మనం ఇనిషియేటివ్స్, సో వీటి గురించి అన్నిటి గురించి తెలుసుకోండి. ఏఐ ఇన్ వొకేషనల్ ట్రైనింగ్, స్కిల్ ఇండియా ఏఐ పోర్టల్, నెక్స్ట్ ఏఐ కాంపిటెన్సీ డెవలప్మెంట్ సెంటర్స్, ఏఐ యూత్ బూట్ క్యాంపు, నేషనల్ ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్. సో ఇలాంటివన్నీ.
నెక్స్ట్ మనకి ఏ అప్రిషియేషన్ డే అని ఉంది 16th జూలై. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.